సో చాలా జోష్ కనిపిస్తోంది కాంగ్రెస్లో. ఇదంతా కూడా చేరికల జోషా? చేరికల జోష్ అనే దానికంటే కొంత గవర్నమెంట్ ట్రాక్ మీదకి వచ్చింది ఇప్పుడే. సో దాంతోపాటు చేరికలో ఒక కొత్త ఊపి అనుకోండి. బట్ అవేం పెద్ద జోష్ని నింపేవేం కాదు. బట్ చాలా ఇప్పుడు అదే హాట్ టాపిక్ కదా, ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటోంది, బీజేపీ అంటోంది. కానీ ఇప్పుడు ఆ పథకాల అమలు కూడా ఛాలెంజే కదా. ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అంశంలో కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఒకవైపు నిరుద్యోగులు, యువత కూడా కొంత ఆవేశాన్ని పెంచుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కొంత జోష్తో పాటు అన్ని రకాల. కానీ 7 నెలలు అయింది కదా, ఎందుకు మరి ఇంకా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితిలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ? సమస్యలు ఏం కావాలి, ఆర్థిక అంశాలే సమస్యలు అనే దానికంటే కూడా వాటికి నిధులకు సంబంధించిన అంశంలో కొంత సేకరణ అనేది సమయం తీసుకునే అంశం. ముఖ్యంగా రుణమాఫీ ఒకటి, తర్వాత భరోసా అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీషన్కి వస్తుంది. అని మహాలక్ష్మి ఒకటి ఉంటుంది. ఉద్యోగాలు అనేది డెఫినెట్గా ఇవి టీఎస్పీఎస్సీ అయితే అకార్డింగ్ టు సిస్టమ్ రావాల్సి వస్తుంది. కానీ డిఎస్సి కూడా చాలామంది మొత్తం పోస్టులు వేయాలనే ఒక డిమాండ్ ఉంది. సో కొంత అన్రెస్ట్లు వాస్తవము. దానికి తోడు విపక్షాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ కొంత తొందరపాటు. సో నిరుద్యోగులు మీ పైన నిరసన వ్యక్తం చేయడంలో న్యాయం లేదంటారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1:100 అనేది వాళ్ళ ఒక డిమాండ్ ఉంది ఓవరాల్గా. మళ్ళీ అది మారిస్తే మనం నోటిఫికేషన్ చేంజ్ చేయాల్సి వస్తుంది, పోస్టులు పెంచితే కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జూలైలో మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, 0తో ఇవ్వలేము కదా మనం. ఎడిషన్ చేసి మళ్ళీ వీటిని పెంచమని పిల్లలు అంటున్న పరిస్థితుల్లో కొన్నిటిని మనం ఆలోచించవచ్చు. కానీ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే మనకు అది ఎక్స్టెండ్ అవుతుంది, మినిమం 45 డేస్ అవుతుంది. ప్రిపేర్ అయిన లక్షలాది మంది పిల్లలు కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. బట్ పోస్ట్ పోన్మెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2 గ్యాప్ దాని గురించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, మేబీ కావచ్చు. కానీ మరి ప్రేరేపిత ఉద్యమాలు అనలేము, కానీ కొంత అన్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ మా ఫోన్లలో కనబడుతున్నది, మెసేజెస్ల రూపంలో లేదంటే ఫోన్స్ రూపంలో. అందరూ నాట్ ఈవెన్ హైదరాబాద్, రూరల్ ఏరియా నుంచి కూడా నెంబర్లు సేకరించి మరీ మెసేజెస్ వస్తున్నాయి, ఫోన్స్ వస్తున్నాయి. సో అవి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నవి. బట్ ఎట్లా అయింది దాంట్లో రాజకీయం ఎంత, వాస్తవం ఎంత అనే దాన్ని బేరీజ్ వేసుకొని న్యాయం జరుగుతుంది. ఈ గ్యాప్ గ్రూప్ 1, గ్రూప్ 2 మధ్యన ఉన్న దాని విషయంలో మాత్రం కొంత ఒక కొలిక్కి వచ్చినప్పుడు కూడా 1:100 అనే విషయంలో కొంత సమస్యలు వస్తాయి టెక్నికల్గా. టీఎస్పీఎస్సీ రేపు ఇవ్వబోతున్న జాబ్ క్యాలెండర్లో కేటగరికల్గా ఉంటాయి. అప్పుడు తేడా వస్తే కొంత వాళ్ళు ఉద్యమం చేస్తే వాస్తవంగా మంచిగా ఉంటుంది. బట్ 2 monthsకు అది 200 daysకే వాళ్ళు కొంత యాంగర్ పెరుగుతుందంటే దీని వెనుక కొంత పొలిటిసైజ్ ఉన్నది. బట్ అట్లని చెప్పి విద్యార్థుల యొక్క మనోభావాల్ని మనం పక్కన పెట్టలేని స్థితి అయితే ఉంది. అందరూ పరిష్కారం కోసం మరి ఎలాంటి మార్గాలు అన్వేషిస్తున్నారు? ఏదైనా కమిటీ వేయబోతున్నారా? అంటే ఒకటేంటి, ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ కంటిన్యూ కావాలన్న ప్రిసీడింగ్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం వేయబోతున్న వాటిని కేటగరికల్గా మనం డేట్స్ ఇస్తాం, ఏంది నోటిఫికేషన్ నుంచి అపాయింటెడ్ డేట్ వరకు. అప్పుడు వాళ్ళకు కొంత శాంతనం ఉంటుంది. కానీ గతంలో జరిగిన మొడాలిటీస్ని మనం కంటిన్యూ చేయడాన్ని తప్పుపడుతున్నారు. అది గత ప్రభుత్వంలో ఉన్నవి అవన్నీ కూడా. సో వాటిని చేంజ్ చేయడానికి ఏవి వాల్యుబుల్ సజెషన్స్ ఉంటే వాటి విషయంలో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది.